కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవిని తొలగించాలి, అలాగే పార్టీని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి. దీని మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, రాజకీయంగా వాళ్ళు ప్రజల లోపల మనుగడ కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. పార్లమెంటులో మరి పార్లమెంటులో అవకాశం ఉండేది రాహుల్ గాంధీ గారికి మాట్లాడడానికి, మరి ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఎందుకు దాని విషయంలో ప్రస్తావించకుండా రోజు బయట కూర్చొని ప్లే కార్డులు పట్టుకొని చేసే పార్లమెంటుని ఎందుకు అడ్డుకున్నారు? సెషన్స్ని ఎందుకు అడ్డుకున్నారు జరగకుండా? వాళ్ళు ఆ పార్లమెంట్లో చర్చించవచ్చు కదా. వారు ఏం మాట్లాడిందో అక్కడనే మాట్లాడవచ్చు కదా. దానికి అమిత్ షా గారు సమాధానం చెప్పేవాళ్ళు కదా. ఇదంతా కేవలం రాజకీయం మాత్రమే. రాజకీయం కోసమే వారు కంప్లీట్గా ప్రజల లోపల మసకబారిపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మసకబారుతున్నటువంటి పార్టీ అక్కడో ఒక దీపం ఇక్కడో దీపం, 2 దీపాలను పెట్టుకొని మేమేదో దేశమంతా వెలిగిస్తామనేటటువంటి భ్రమంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ విశ్వాసం కోల్పోయింది, ప్రజల లోపల విశ్వాసం కోల్పోయినందువల్ల ఇటువంటి ఓట్ల కోసం చేస్తున్న రాజకీయం తప్పితే అంబేద్కర్ గారి మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు. ఈరోజు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సెక్రటరియట్ పక్కనే దేశంలోనే అతిపెద్ద విగ్రహం మన తెలంగాణలో ఉంది, సెక్రటరియట్ పక్కలనే ఉంది. దానికి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క రోజైనా పోయి దండనన్న వేసిండా? దాని గేట్లు ఎందుకు మూసిపెట్టి తాళం వేసిండ్రు? దాని గేట్లు తాళం వేసి ఇప్పటిదాకా అంబేద్కర్ గారి విగ్రహానికి ఓ దండ వేయలే. వీరు అంబేద్కర్ గారి మీద కపట ప్రేమ ప్రదర్శిస్తే ఇది కేవలం రాజకీయం కోసం ఆడుతున్నటువంటి డ్రామా తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు.